అమరావతి ఉద్యమంలో జేఏసీ ప్రతినిధి కొలకపూడి కీలకమైనటువంటి సంచలనం. ఒకప్పుడు ఐఏఎస్ అకాడమీ నిర్వహించినటువంటి ఆయన, ఆ తర్వాతన రోడ్డెక్కి నినదించినటువంటిది లేదా వివిధ డిబేట్లలో జనాలందరి దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి. తర్వాత ఆయనకి తెలుగుదేశం పార్టీలో చేరి తిరువూరు నుంచి సీటు తీసుకుని తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాతన అసలు సమస్య ప్రారంభమైపోయింది. ఆయన నిబంధనలన్నీ పాటించాలంటారు. ఆ నిబంధనలని పార్టీ కోసం వదిలేస్తుంటే మధ్యలో మీరేంటని చెప్పేసి సొంత కార్యకర్తలే, తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మా మీద రుద్దారంటూ గొడవకి దిగటం, తద్వారా అది పార్టీ కార్యాలయానికి పిలిచి పంచాయతీలు చేయడం ఇవన్నీ పూర్తయిపోయినాయి. భవనాన్ని కూల్చబోయారన్నట్టుంది. ఇప్పుడేమో బెల్ట్ షాపులు. ఓ పక్కన చంద్రబాబు గారే స్వయంగా చెప్తున్నారు బెల్ట్ షాపులు బెల్ట్ తీయమని చెప్పి. అట్లాంటి బెల్ట్ తీస్తానని చెప్పి స్వయంగా కొలికపూడి ప్రకటించడం అన్నది సంచలనం, ఖచ్చితంగా చేయాల్సిన పని. కానీ ఇప్పుడు ఆ కొలికపూడి మీద వ్యతిరేక స్టోరీ రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసం మద్యం దుకాణ నిర్వాహకుల మీద చిందులు దొక్కారు, బెల్ట్ దుకాణాలకు మద్యం విక్రయిస్తున్నారని, పాఠశాలకు సమీపంలో ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ తిరువూరు పట్టణంలో 4 మద్యం షాపులు బలవంతంగా మూసివేయించారు. ఎమ్మెల్యే తీరు మీద దుకాణ యజమానులు బగ్గుమన్నారు. ప్రభుత్వానికి డబ్బులు కట్టి అధికారికంగా నిర్వహించుకుంటాం తమ షాపుల్ని ఎమ్మెల్యే వ్యక్తిగత కారణాలతో మూసివేయించడం ఏంటని నిలదీశారు. వ్యవహారం మీద టీడీపీ నాయకులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. దుకాణాల నిర్వహణలో లోపాలుంటే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసి వాళ్ళ ద్వారా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతయుతమైన ఎమ్మెల్యేలా ప్రవర్తించడం ఏంటని వాళ్ళు కూడా ప్రశ్నించారు. తిరువూరు పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే కొలికపూడి పర్యటించారు. ఆ సమయంలో మద్యం షాపు వద్దకు వెళ్ళిన ఆయన అక్కడే కొందరు మద్యం తాగుతుంటాను గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని నియోజకవర్గంలో సుమారు 150కి పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆరోపిస్తూ అప్పటికప్పుడు కొన్ని బెల్ట్ షాపులను గుర్తించి ఆ షాపుల్లో ఉన్న మద్యం బాటిళ్లను పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత బెల్ట్ షాపులతో పాటు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపులకి దగ్గరుండి తాళాలు వేయించారు. పట్టణంలో జనావాసాల పాఠశాలల దగ్గర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువురు పట్టణంలో బెల్ట్ షాపులు లేకుండా ఉండాలన్న 4 మద్యం షాపుల లైసెన్సులు రద్దు చేయాలని, లేని పక్షంలో 45 గంటల తర్వాత తానే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి నియోజకవర్గంలో మద్యం షాపులు మద్యం లేకుండా చేస్తానని ప్రకటించారు. నియోజకవర్గంలో బెల్ట్ షాపులు 24 గంటలు తొలగించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఉన్న లైసెన్సులు మద్యం దుకాణాలను ఉరి బయటకు తరలించాలని హుకుం జారీ చేశారంటూ మద్యం షాపులపై కొలికపూడి చిందులు, ఇది హెడ్డింగ్. చిందులు ఎందుకు అవుతుంది? అతను చెప్పింది కరెక్టే కదా. అక్కడ బెల్ట్ షాపులు ఎవరు పెట్టారు? ఈ దుకాణాలకు తెలియకుండా బెల్ట్ షాప్ నడిచిందా? బెల్ట్ షాపులు తీసేయమని చంద్రబాబు గారు చెప్తున్నారు కదా. మూలాలతో సహా పెకలించిన బెల్ట్ తీస్తానని ప్రతిరోజు చెప్తున్నారు కదా. అదే ఎమ్మెల్యే చేస్తే అతను చిందులు తొక్కినట్ట. అలాగే ఈ బెల్ట్ షాపులు ఎక్కడ పెడుతున్నారు? స్కూల్ దగ్గర పెడుతున్నారు, బడి దగ్గర, గుడి దగ్గర పెడుతున్నారు. అతను చెప్పింది అదే కదా. కానీ అదే ఎవరు నడుపుతారు బెల్ట్ షాపులు? తెలిసిందే, అక్కడ లోకల్గా ఉన్నటువంటి పార్టీ వాళ్ళు. కాబట్టి బయటికి జనాలకి చెప్పాలి, అంతేగాని లోపల మాత్రం అనుమతించాలి. అట్లా కాదంటే ఇతను ఫ్రమ్ ద బిగినింగ్ కార్యకర్త కాదు కదా. కాబట్టి ఇతన్ని ఇప్పుడు నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు.